హలో స్టూడెంట్స్, రీసెంట్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్నటువంటిది బీసీసీఐ అంటే క్రికెట్కి సంబంధించి మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ద క్రికెట్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ఆ బీసీసీఐ పబ్లిక్ అథారిటీ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి అసలు పబ్లిక్ అథారిటీ అంటే ఏంటి? పబ్లిక్ అథారిటీ కిందకి ఏమేమి వస్తాయి? ఎలాగా ఒక ఇన్స్టిట్యూషన్ని పబ్లిక్ అథారిటీ అనేసి డిక్లేర్ చేయగలము? దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఏ కంటెక్స్ట్లో మనం దీని గురించి చదువుకుంటున్నాము అంటే చూడండి, పబ్లిక్ అథారిటీ అంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ చట్టం అన్నటువంటిది ఉందో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అన్నటువంటిది, దాని కింద పబ్లిక్ అథారిటీ అంటే ఏమొస్తుంది, దేన్ని పబ్లిక్ అథారిటీ అనేసి మనం చెప్పచ్చు అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం. సో చూడండి, ఢిల్లీ హైకోర్టు అన్నటువంటిది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ అథారిటీ ఇది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అట్ ద సేమ్ టైం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్నటువంటిది బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ఇది పబ్లిక్ అథారిటీ కాదు అనేసి చెప్పింది. సో ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ అథారిటీ కిందికి వస్తాయి అంటే ఇక్కడ గమనించాలి, పబ్లిక్ అథారిటీ కిందకి వచ్చే ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచే ఆర్టీఐ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. బట్ ఏ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఏ ఇన్స్టిట్యూషన్స్ రావు అన్నటువంటిది క్లియర్గా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్కసారి ఇక్కడ చూడండి, ఏంటి అసలు పబ్లిక్ అథారిటీ అంటే? సో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఉండేటటువంటి సెక్షన్ 2H అన్నటువంటిది మనకి ఏది పబ్లిక్ అథారిటీ అన్నటువంటి తెలియజేస్తుంది అనమాట. సో పబ్లిక్ అథారిటీ కిందికి ఏ అథారిటీ అయినా కావచ్చు, ఏ బాడీ అయినా కావచ్చు, అలాగే గవర్నమెంట్ ద్వారా అంటే సెల్ఫ్ గవర్నెన్స్ ఉండేటటువంటి ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కావచ్చు, ఇవి ఈ పబ్లిక్ అథారిటీ కిందికి వస్తాయి. బట్ ఆ ఇన్స్టిట్యూషన్స్, ఆ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి చూడండి, కాన్స్టిట్యూషన్ చేత లేదంటే కాన్స్టిట్యూషన్ కింద ఏర్పాటు చేయబడి ఉండాలి, లేదంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడాలి, లేదా స్టేట్ లెజిస్లేచర్ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడాలి, లేదంటే అప్రాప్రియేట్ గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ద్వారా కానీ నోటిఫికేషన్ ద్వారా కానీ ఇది ఏర్పాటు అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాంటి సంస్థని పబ్లిక్ అథారిటీ అంటాం. అంటే కేవలం ఈ సంస్థలనేనా అంటే కాదు, దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో చూడండి, ఇందులోకి వచ్చేసరికి ఏ బాడీ అయినా కావచ్చు, ఓన్డ్, కంట్రోల్డ్ అండ్ సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్డ్ బై ద గవర్నమెంట్ అని ఉంటే అప్పుడు ఆ సంస్థలు కూడా పబ్లిక్ అథారిటీ కిందికి వస్తాయి. ఎన్జిఓస్ కూడా పబ్లిక్ అథారిటీ కిందికి వస్తాయి, బట్ అన్ని ఎన్జిఓస్ కాదు. వేటికైతే గవర్నమెంట్ ఫండింగ్ అన్నటువంటి సబ్స్టాన్షియల్గా ఉంటుందో అలాంటి ఎన్జిఓస్ మాత్రం ఈ యొక్క పబ్లిక్ అథారిటీ అన్నటువంటి దానికి కిందకు వస్తాయి. సో ఇక్కడ ఓన్డ్ అంటే మనకు తెలుసు, గవర్నమెంట్ మొత్తం దానికి సంబంధించినటువంటి కంట్రోల్ కావచ్చు, ఫండింగ్ కావచ్చు, గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంటుంది. అదే కంట్రోల్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి దానికి సంబంధించినటువంటి అథారిటీ గవర్నమెంట్ దగ్గర ఉన్న, అంటే కంట్రోల్ చేసేటటువంటి పవర్స్ గవర్నమెంట్ దగ్గర ఉండటం, లేదా మెజారిటీ రోల్ అన్నటువంటిది గవర్నమెంట్ పోషిస్తూ ఉండటం, అలాంటివి కూడా ఉంటాయి. బట్ ఈ సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్డ్ అన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో దీనిని ఈ ఆర్టీఐ చట్టం అన్నటువంటిది డిఫైన్ చేయలేదు. సో ఒక్కసారి ఇక్కడ గమనించాలి, ఆర్టీఐ ఈ సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్డ్ అన్నటువంటి వర్డ్ని డిఫైన్ చేయలేదు, బట్ దానికి సంబంధించి కోర్టు ఇలాంటి ఫ్యాక్టర్స్ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఫండింగ్ యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉంది ఈ యొక్క సంస్థకి సంబంధించి అన్నటువంటిది చూడొచ్చు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనల్ కంట్రోల్ అన్నటువంటిది ఆ పర్టికులర్ సంస్థలో గవర్నమెంట్కి ఎంత ఉంది అన్నటువంటి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఓనర్షిప్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే ఆ సంస్థ ఏదైతే ఉందో దాని యొక్క నేచర్, దాని యొక్క ఫంక్షన్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నటువంటి దాన్ని తీసుకోవచ్చు. లేదంటే చూడండి, గవర్నమెంట్ రిసోర్సెస్ మీద ఎంతవరకు డిపెండెన్సీ ఉంది అన్నటువంటి దాన్ని బట్టి కూడా ఆ పర్టికులర్ సంస్థ పబ్లిక్ అథారిటీనా కాదా అన్నటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అది మాత్రమే కాదు, గవర్నమెంట్ సూపర్విజన్ ఆ సంస్థ మీద ఎంత ఉంది అన్నటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్డ్ అన్నటువంటి వర్డ్ కింద మనం వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తాం. అయితే దీనికి సంబంధించినటువంటి కేటగిరీస్ ఏంటి అంటే పబ్లిక్ అథారిటీ కిందకి ఏమేమి వస్తాయి అన్నటువంటిది చూస్తే చూడండి, ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అలాగే క్యాగ్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఫినాన్స్ కమిషన్ కావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే స్టాట్యుటరీ బాడీస్ అంటే
చట్టం ద్వారా ఏర్పడేటటువంటి సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ అథారిటీ అన్నటువంటి దాని కిందికి వస్తాయి. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే అది యూనియన్ మినిస్ట్రీస్ కావచ్చు, అలాగే స్టేట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ అథారిటీ కిందికి వస్తాయి. అలాగే పిఎస్యూస్ కూడా అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ, బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎల్ఐసి, ఎస్బీఐ, ఇవన్నీ కూడా. అలాగే నార్మల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు. సో గవర్నమెంట్ ఎక్కడైతే సబ్స్టాన్షియల్ ఫండింగ్ అన్నటువంటిది పెడుతుందో అవన్నీ పబ్లిక్ అథారిటీ కిందికి వస్తాయన్నమాట. అవి హాస్పిటల్స్ అయినా కూడా కావచ్చు. సో వాటి నుంచి మనము ఇన్ఫర్మేషన్ని అడిగి తెలుసుకోవచ్చు అనమాట. బట్ వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ అన్నటువంటి ఉంటాయి. సరే, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తలపాలం సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. ఇందులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే చూడండి, స్టాట్యుటరీ రెగ్యులేషన్ ఉన్నంత మాత్రాన ఆ సంస్థ పబ్లిక్ అథారిటీ అయిపోదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో సబ్స్టాన్షియల్ గవర్నమెంట్ ఫినాన్సింగ్ అన్నటువంటిది ఉండాలి, లేదు అంటే సబ్స్టాన్షియల్ గవర్నమెంట్ కంట్రోల్ అన్నటువంటిది ఆ సంస్థ మీద ఉండాలి అన్నట్టుగా చెప్పింది. సో ఇక్కడ ఈ సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్డ్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో దీని యొక్క డెఫినేషన్ ని ఇక్కడ క్లారిటీగా చెప్పిందనమాట సుప్రీంకోర్టు. అలాగే ఇంకొక కేసు, అది డిఏవి కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ సొసైటీ వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నటువంటిది. దీంట్లో ఏమని చెప్పింది, ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ గ్రాంట్స్ అన్నటువంటివి ఇచ్చినా కూడా ఒక ఆర్గనైజేషన్ కి లేదంటే ఒక బాడీకి అది కూడా పబ్లిక్ అథారిటీ కిందికి వస్తుంది అన్నట్టుగా ఈ సబ్స్టాన్షియలీ ఫినాన్స్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ ని ఇంకా ఎన్హాన్స్ చేయటం జరిగిందనమాట. అంటే ఆ ఇంటర్ప్రిటేషన్ ఇంకొంచెం ఎన్లార్జ్ చేసింది, ఎక్కువ వాటికి వర్తింపజేసేలాగా చేసింది అనమాట సుప్రీంకోర్టు. సో ఈ రెండు కేసులు దీనికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే చూడండి, రీసెంట్ గా ఏం జరిగింది, ఇందాక అనుకున్నాం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నటువంటిది పబ్లిక్ అథారిటీ అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు మనకి తీర్పిచ్చింది అని చెప్పేసి. ఇంకొకటి బీసీసీఐ పబ్లిక్ అథారిటీ కాదు అన్నట్టుగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మనకి చెప్పటం జరిగింది అని చెప్పేసి. సో ఎందుకు ఇలాంటి డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో చూడండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించి మనకి ఢిల్లీ హైకోర్టు అవును ఇది పబ్లిక్ అథారిటీ అన్నటువంటి దానికి ఇది క్వాలిఫై అవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఏ బేసిస్ లో క్వాలిఫై అవుతుంది అన్నటువంటిది చూస్తే చూడండి, ఎన్ఎస్సి అన్నటువంటిది మనకి పబ్లిక్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అవునా, మనకి ఈ ఎన్ఎస్సి అన్నటువంటిది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫినాన్స్ కి సంబంధించినటువంటిది. ఆ ఫినాన్స్ మార్కెట్ కి సంబంధించి పబ్లిక్ ఇంపాక్ట్ అన్నటువంటిది దాని మీద చాలా ఉంటుంది. అది మాత్రమే కాదు, గవర్నమెంట్ కంట్రోల్ అన్నటువంటిది కూడా ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద చాలా ఉంటుంది. సో చూడండి, దాని యొక్క ఫంక్షన్స్ కావచ్చు, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కావచ్చు, వీటి వల్ల ఇది పబ్లిక్ అథారిటీ కిందికి వస్తుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ సబ్స్టాన్షియల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటే పబ్లిక్ అథారిటీ కిందికి వస్తుంది అనుకున్నామా. సో ఎన్ఎస్సి అన్నటువంటిది ఇక్కడ దాని మీద గవర్నమెంట్ కంట్రోల్ చాలా వరకు ఉంటుంది. అలాగే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటున్నాం, ఇప్పుడు సెబీ అన్నటువంటిది ఉంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ యొక్క పర్మిషన్ లేకుండా ఈ ఎన్ఎస్సి అన్నటువంటిది ఏం చేయలేదు. సో ఇక్కడ సబ్స్టాన్షియల్ రెగ్యులేషన్ అన్నటువంటిది కూడా ఈ సంస్థ మీద ఉంది కాబట్టి ఇది పబ్లిక్ అథారిటీ అన్నటువంటి డెఫినేషన్ కింద వస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మనకి ఢిల్లీ హైకోర్టు అన్నటువంటిది చెప్పటం జరిగింది, అవును ఇది పబ్లిక్ అథారిటీనే అని చెప్పేసి. బట్ బీసీసీఐ అలా కాదు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమని చెప్పింది, ఇదిగో ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నట్టుగా కంపెల్ చేయలేమన్నట్టుగా చెప్పింది. ఎందుకని అంటే ఈ బీసీసీఐ అన్నటువంటిది ఒక ప్రైవేట్ సొసైటీ. ఇది 1975 ఏదైతే తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉందో దీని కింద రిజిస్టర్ అయినటువంటి ఒక ప్రైవేట్ సొసైటీ. అంటే ఇక్కడ ఓనర్షిప్ అన్నటువంటిది, కంట్రోల్ అన్నటువంటిది, సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్ అన్నటువంటిది ఏది కూడా గవర్నమెంట్ నుంచి లేదు. అంటే ఇక్కడ ఏంటి, మెజారిటీ కంట్రోల్ గవర్నమెంట్ నుంచి లేదు, అలాగే రెగ్యులేషన్ అన్నటువంటిది గవర్నమెంట్ నుంచి లేదు, ఫండింగ్ అన్నటువంటిది గవర్నమెంట్ నుంచి లేదు. అలాంటప్పుడు ఈ యొక్క బీసీసీఐ అన్నటువంటిది ఎందుకు పబ్లిక్ అథారిటీ అవుతుంది. సో ఇది పబ్లిక్ అథారిటీ కిందకి రాదు అన్నట్టుగా సిఐసి మనకి క్లారిటీ ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ గమనించాలి, ఇది పబ్లిక్ ఫంక్షన్ అన్నటువంటిది చేస్తూ ఉన్నా అంటే ఏంటి, క్రికెట్ కి సంబంధించి పబ్లిక్ ఇంపాక్ట్ అన్నటువంటిది చాలా ఉంటుంది దీనిపైన.
అవునా? సో బీసీసీఐ ఇలా పబ్లిక్ ఫంక్షన్ అన్నటువంటిది చేస్తూ ఉన్నా కూడా మిగతా వాటికి సంబంధించి ఏది కూడా అప్లికబుల్ కాదు కాబట్టి ఇది పబ్లిక్ అథారిటీ అన్నటువంటి డెఫినేషన్ కిందికి రాదు. ఇది మనం గమనించాలి. సో చూడండి, ఒక సంస్థ ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ అథారిటీ అనేసి అనాలి అంటే అసలు ఎందుకు అనాలి ఒక పబ్లిక్ అథారిటీ అని చెప్పేసి? సో చూడండి, ఒక పబ్లిక్ అథారిటీగా ఉంటే అప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అన్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఫస్ట్ అప్పిలేట్ అథారిటీస్ని నియమించాల్సి వస్తుంది. అది మాత్రమే కాదు, ఇక్కడ ఈ ఆర్టీఐ చట్టంలో ఉండేటటువంటి సెక్షన్ 4 కింద ఈ ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్టీఐ అప్లికేషన్స్ ని స్టాట్యూటరీ టైమ్ లైన్స్ అంటే ఇన్ని డేస్ లోపల మనకి రివీల్ చేయాలి అన్నట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లైఫ్ థ్రెట్ కి సంబంధించి కావచ్చు, ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అయితే 48 అవర్స్ లోపల రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే 30 డేస్ లోపల, నార్మల్ సిచ్యువేషన్స్ లో 30 డేస్ లోపల వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా స్టాట్యూటరీ టైమ్ లైన్స్ అన్నటువంటివి ఉంటాయి. అది మాత్రమే కాదు, సెంట్రల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ముందు వీళ్ళు అకౌంటబుల్ గా కూడా ఉంటారు ఈ పబ్లిక్ అథారిటీ అన్నటువంటి వాళ్ళు. బట్ ఇప్పుడు పబ్లిక్ అథారిటీ కిందికి రాకపోతే ఆ సంస్థ ఫ్రీగా స్వేచ్ఛగా దాని యొక్క పనులు చేసుకోవచ్చు. దానికంటూ ఇప్పుడు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉండదు. ఇది గమనించాలి. సో ఇక్కడ చూడండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో తీసుకురావటం జరిగింది. దీని కింద ఏదైనా ఒక పబ్లిక్ అథారిటీ అన్నటువంటిది ఉంది అంటే అది ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని అంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది, అకౌంటబిలిటీ అన్నటువంటిది అది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, రైట్ టు నో అంటే మనకి తెలుసుకునేటటువంటి హక్కు అన్నటువంటిది ఉంటుంది. అది మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ కింద మన రాజ్యాంగం మనకి ఇవ్వబడింది. సో దీని కింద ఏంటి అంటే సిటిజన్స్ పబ్లిక్ అథారిటీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ని అడగొచ్చు. దానికంటూ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు జనరల్ గా అయితే 30 డేస్ లోపు, అలాగే ఏదైనా లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించినటువంటి మ్యాటర్స్ అయితే కనుక 48 అవర్స్ లోపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు పబ్లిక్ అథారిటీస్ ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొయాక్టివ్ గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనకి ఈ చట్టం అన్నటువంటి తెలియజేస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి, తెలుసుకోవాలి. అది ఏంటంటే ఇందాకే చూసాం, పబ్లిక్ అథారిటీ యొక్క డెఫినేషన్ కి సంబంధించి సెక్షన్ 2H అన్నటువంటిది, అలాగే సెక్షన్ 4 అన్నటువంటిది ప్రొయాక్టివ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ కావచ్చు, దాని కింద ఉండేటటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ని రోజుల లోపల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ప్రొయాక్టివ్ గా ఇవ్వాల్సిన అవసరం అన్నటువంటిది ఉంటుంది. అలాగే సెక్షన్ 8 and 9 ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇలా ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకుండా కొన్ని ఎగ్జంప్షన్స్ అన్నటువంటి ఉంటాయి. సో వాటి కింద సెక్షన్ 8A అని, B అని, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ అన్నటువంటి మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి. దాని కింద ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి డేటా అడిగారు అనుకోండి, అది మన దేశ సెక్యూరిటీకి చాలా ఇబ్బందికరంగా కూడా మారచ్చు. సో అలాంటి కొన్ని విషయాలు కావచ్చు, న్యూక్లియర్ డేటా అన్నటువంటిది కావచ్చు, ఏదైనా రీసెర్చ్ కి సంబంధించినటువంటి పేపర్స్ కావచ్చు, లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కి సంబంధించినటువంటి ఆ పేపర్స్ కావచ్చు, వీటి మీద ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయరు. సో అవి చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి వాటిని అలా డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది రాకూడదు కూడా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటన్నిటిని ఎగ్జామ్షన్స్ కింద ఇందులో చేర్చడం జరిగిందనమాట. అలాగే సెక్షన్ 22 ఇది ఏం చెప్తుంది, ఆర్టీఐ యాక్ట్ అన్నటువంటిది ఇప్పుడు ఏమన్నా ఇన్కన్సిస్టెంట్ లాస్ ఉంటే గనక వాటిని ఓవర్ రైడ్ చేస్తుంది. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇలాంటివి కూడా ఈ సెక్షన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ కమిషన్స్ కి సంబంధించి చూస్తే సెంట్రల్ పబ్లిక్ అథారిటీస్ కి సంబంధించి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే స్టేట్ పబ్లిక్ అథారిటీస్ కి సంబంధించినటువంటి అపీల్స్ కోసం స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అన్నటువంటివి కూడా ఏర్పాటు చేయబడతాయి. సో ఇవి ఈ యొక్క ఆర్టీఐకి సంబంధించి అనమాట. సో ఇక్కడ గమనించాలి, ఆర్టీఐ చట్టం కింద 2005లో తీసుకొచ్చినటువంటి ఆర్టీఐ చట్టం కింద ఏదైనా ఒక సంస్థని లేదంటే ఒక బాడీని మనం పబ్లిక్ అథారిటీ అనాలి అంటే దానికి సెక్షన్ 2H కింద కొన్ని కండిషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ యొక్క నోటిఫికేషన్ ద్వారా కావచ్చు, లేదంటే మనకి అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏదైనా ఒక నోటీస్ ఇవ్వటం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ కావచ్చు, లేదా గవర్నమెంట్ ఓన్ చేసుకున్న సంస్థ కావచ్చు, అలాంటి సంస్థలు ఎలిజిబుల్ అవుతాయి. అది మాత్రమే కాదు, ఓన్డ్, కంట్రోల్డ్, అలాగే సబ్స్టాన్షియల్ గా ఏదైతే గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అన్నటువంటిది ఉంటుందో అలాంటి వాటికి పబ్లిక్ అథారిటీ అన్నటువంటిది వర్తిస్తుంది. మరి దీన్ని బేస్ చేసుకునే మనము ఒక సంస్థని పబ్లిక్ అథారిటీనా కాదా అన్నట్టుగా డిఫైన్ చేస్తామన్నమాట. సో ఇది వాటి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.